प्रबलनतया मंदनतया नखेन्दुजोत्स्नाभिः विसृमरतमख खण्डनतया पयोजश्रीद्वेषव्रतरततया त्वच्चरणयोः विलासः कामाक्षि प्रकटयति नशाकर दशा. అమ్మ చరణ విలాసం చంద్ర దశను పొందుతుంది. చంద్రుడు తనలోని అమృత స్రావం చేత దేవతలకు ఆనందాన్ని ప్రకాశాన్ని కలుగచేస్తాడు. అలాగే చీకట్లను వెన్నెలతో పారద్రోలుతాడు. పద్మాల అందంతో శత్రుత్వం ప్రకటిస్తాడు. అమ్మ పాదాలు అలాంటివే. గోటి వెన్నెల వెలుగులతో చీకట్లను పారద్రోలి దేవతలకు ఆనందాన్ని అలంకారాన్ని తన పాదాలతో కలిగించి పద్మాల శోభను తిరస్కరిస్తాయి. సితిమ్నా కాంతీనా నఖరజనుషాం పాదనళినచ్చవీరాం శోణిమ్నా తవ జనని కామాక్షి నవమన్నే లభంతే మందారఘ్రదిత నవబంధూక కుసుమ ప్రభాస విచీర్ణ్యో సురపుర పురంధ్రీ కచభరక. అమ్మవారి పాదాలకు దేవతా స్త్రీలు నమస్కరిస్తున్నప్పుడు వారికి సరికొత్త కాంతి పుష్పాల లాభం కలుగుతుంది. అమ్మవారి పాదాల ఎరుపు గోళ్ల తెలుపు కాంతులు కలిసి మందార మంకెన పూల కాంతులను వారి సిగలలో మాలగా ప్రసాదించినట్లు భాసిస్తుంది. పురన్మధ్యే శుద్ధే నఖ కిరణ దుగ్ధాబ్ధి పయసాం వహన్నబ్జం చక్రం దరమపి చారేకాత్మకతయా శ్రితో మాత్యం రూపో శ్రియమపి దధానో నిరుపమా త్రిధామా కవాక్ష్యాక పదనళిన నామా విజయతే. మత్స్యావతార రూపుడైన విష్ణు రూపంగా అమ్మవారి పాదం వాసిస్తున్నది. గోటి కాంతులనే స్వచ్ఛ పాల సముద్ర జలాల మధ్య ప్రకాశిస్తున్న పాదం పద్మం. అది చక్రం. శంఖం అనే సాముద్రిక రేఖా లక్షణాలను వహిస్తూ సాటిలేని లక్ష్మీ శోభతో మత్స్యావతార రూపంతో పోలి ఉంది. త్రిధాముడైన విష్ణువు అమ్మ పాద పద్మ రూపంలో వెలుగొందుతున్నాడు. నఖస్త్రీ సన్నద్ధస్తభకస్ నిచితః స్వైచ్ఛ కిరణైః పిసంగైః కామాక్షి ప్రకటితల సత్పల్లవరుచిః సతాం గమ్యః శంఖే సకల ఫలదాతా సురతరుకో త్వదీయః పాదోయం తుహినగిరిరాజన్య తనయా తుహినగిరిరాజన్య తనయా. తల్లి పర్వతరాజ తనయ కామాక్షి, నీ పాదం కల్ప వృక్షమని తలంచుతాను. ఎలాగంటే గోళ కాంతుల గుత్తులు పువ్వులు, పాదాల ఎరుపు కాంతి లేదా చిగురుటాకు సకల ఫలాలను ప్రసాదిస్తుంది. అట్టి నీ పాదం సాధువులచే పొందదగినదే ఉన్నది. వషట్కుర్వన్ మాంజీరగలగలైః కర్మలహరి కవీంషి ప్రోదండం జ్వలతి పరమజ్ఞానదహనే మహీయాన్ కామాక్షి స్ఫుటమహసి జ్యోతి సుధియా
మనోవేద్యా మాతస్తవ చరణయజ్వా విజయతే. కామాక్షి, గిరిసుత, నీ పాదం యజ్ఞం చేసే సోమయాజిలా వెలుగొందుతుంది. నీ పాద మంజీర కలకల ధ్వనులు వషట్కార మంత్రాలు. కర్మ ప్రవాహమే మిక్కిలిగా మండుతున్న హవిస్సులు వేసే హోమ ద్రవ్యాలు యజ్ఞకుండంలో వేసేవి. శ్రేష్టమైన జ్ఞానమే అగ్ని, మిగుల బుద్ధిమంతులైన వారి మనస్సులే యజ్ఞవేది. ఈ విధంగా కర్మలను భస్మసాత్కృత్వం చేసే యజమాని రూపం నీ పాదం తల్లి. మహామంత్రం కించిన్మణికటకనాదైరివ జపన్ క్షిపందిక్షు స్వచ్ఛం నఖరుచిమయం వాస్మనరజః నతానం కామాక్షి ప్రకృతిపటురుత్యాచ్య మమతా పిశాచిం పాదోయం ప్రకటయతి తే మాంత్రిక దశా. కామాక్షి, నీ పాదం ఒక మాంత్రికుని వలె ప్రకాశిస్తున్నది. నీ పాదాల కడియాల ధ్వని మహామంత్రమేదో జపిస్తున్నట్లుగా ఉంది. గోళ్ల కాంతులు వెదజల్లే తెల్లని కాంతి దిక్కుల నన్నింటా భస్మం చల్లుతున్నట్లుంది. పాదమేమో సహజ సిద్ధి సామర్థ్యంతో తనను శరణన్న వారికి పట్టిన మమత అనే పిశాచాన్ని వదిలింపచేస్తున్నది. ఉచ్చాటనం ద్వారా మానవాళిని పట్టి పీడించే మహాపిశాచం మమత్వం. దాన్ని వదిలించుకోవడానికి అమ్మ పాదాలే శరణ్యం. మహామంత్రానుష్ఠానం దానికి ప్రథమ సోపానం. ఉదీతే బోధేందౌ తమసి నితరాం జిగ్ముషి దశాం దరిద్రాం కామాక్షి ప్రకటమనురాగం విదధతి సితానాచ్ఛాద్యాంగం నఖరుచి పటేనాంగ్రియుగలే పురంద్రి తే మాతః స్వయమభిసరత్యేవ హృదయం. తల్లి కామాక్షి, తమోగుణం బొత్తిగా లేకుండా అవుతుండగా, జ్ఞానమనే చంద్రుడు ఉదయిస్తూ ఉండగా, గోళ్ల తెల్లని కాంతులని వస్త్రం చుట్టుకున్నదే నీ పాదములు అనే పురంద్రీయమని అనురాగాన్ని ప్రకటిస్తూ తనకు తానే హృదయాన్ని వెతుక్కుంటూ వస్తుందమ్మా. దీనారంభ సంపన్నళిన విపినాన మహిళభో వికాసో వాసంతః సుఖ విపికలోకస్య నియతం ప్రదోషః కామాక్షి ప్రకట పరమ జ్ఞానశిశినచ్చకాస్తి త్వత్పాదస్మరణ మహిమా శైలతనయే. ఓ కామాక్షి, శైలతనయ, నీ పాదాలను స్మరించడం వల్ల కలిగే మహిమ సంపదలనే పద్మాలు వికసించడానికి సూర్యోదయం లాంటిది. కవి కోకిలలకు విహితమైన వసంత ఋతువు, పరమమైన జ్ఞానమని చంద్రుడు ఉదయించడానికి ప్రదోషకాలం అయి అలరారుతుంది. ధృతఛాయం నిత్యం సరసిరుక మైత్రీ పరిచితం నిదానం దీప్తీనాం నిఖిల జగతాం బోధజనకం ముముక్షూణా మార్గప్రథనపటు కామాక్షి పదవీం పదంతే పాతంగీ పరికలయతే
పర్వతసుతే. అమ్మా పర్వతసుత, నీ పాదం సూర్యస్థితిని వహిస్తుంది. పాదమనే సూర్యుడు ధృతి అనే ఛాయా సమేతంగా ఉండడం వల్ల ధైర్యమనే నీడనిస్తుంది. షట్చక్ర పద్మాలని సరసీరుహాలతో స్నేహం చేస్తుంది. వెలుతురకు గని ప్రాణికోటికి జ్ఞానమనే మెలకువను కలిగిస్తుంది. మోక్షం కోరేవారికి మార్గాన్ని ఇవ్వడంలో సమర్థవంతమవుతుంది. మోక్షం పొందేవారు సూర్యమండలాన్ని భేదించుకుని నారాయణ దర్శనం చేసుకుంటారని, ఈ విధంగా సూర్యుడు ముముక్షువులకు మార్గప్రదాత. శనైః తీర్త్వా మోకాంబుధిమథ సమారోఢు మనసః క్రమాత్ కైవల్యాఖ్యాం సుకృతి సులభాం సౌధవలవే లభంతే నిహస్రేణిమివ జటితి కామాక్షి చరణో పునశ్చర్యాభిస్తే పురమథన సీమంతిని జనాః. ఓ పురమథన సీమంతిని కామాక్షి, ఉపాసనా రూపమైన మంత్ర పురశ్చరణాదులు చేసిన జనులు మోహమనే సముద్రాన్ని నెమ్మదిగా దాటి పుణ్యాత్ములకు మాత్రమే సులభమైన కైవల్యం అను పేరుగల మేడను ఎక్కగోరు మనసు గలవారే దానికి నిచ్చెన వంటిదైన నీ పాదమును ఆలంబనగా పొందగలరు.